ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దూర్వాస మహర్షి గురించి తెలుసుకుందాం. అంబరీషుడు విష్ణు భక్తి పరాయణుడు. ప్రజల్ని ధర్మ మార్గాన పరిపాలించేవాడు. వశిష్ఠ మహర్షి వంటి మహాగురువుల సమక్షంలో సరస్వతీ నదీ తీరమందు అనేక యాగాలు నిర్వహించాడు. విష్ణుమూర్తి ఆయన భక్తికి మెచ్చి సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా శ్రీహరి అనుగ్రహాన్ని పొందిన అంబరీషుడు ఒక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి వ్రతం చేయి సంకల్పించి ద్వాదశి వ్రతం రోజున అనేక మంది భూసురులు వచ్చారు. ఆ సమయంలో మునీంద్రులైన దూర్వాసుడు కూడా అతిథిగా వచ్చాడు. అంబరీషుడు మునీంద్రునికి నమస్కరించి అనేక విధాలుగా పూజిస్తాడు. తన ఆతిథ్యాన్ని స్వీకరించి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తాడు. దూర్వాస మహాముని అందుకు అంగీకరించి యమునా నది స్నానానికి వెళ్ళాడు. ఎంతసేపటికి దూర్వాసుడు తిరిగి రాలేదు. ద్వాదశ ఘడియలు దాటిపోతున్నాయి. దాటిపోకుండా కనీసం తొలతి తీర్థం అయినా సరే పాలన చేయాలని, లేకపోతే వ్రతఫలం వ్యర్థం అయిపోతుందని అంబరీషుడు సంకట స్థితిలో పడతాడు. పాలన చేయకపోతే వ్రతఫలం దక్కదు. చేస్తే ముక్కోపోయిన దూర్వాసుని కోపానికి లోను కావాల్సి వస్తుంది. చివరికి అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని మనసులో ధ్యానం చేసుకుని తులసి తీర్థం తాగి దూర్వాసుడు కొరకు వేచి ఉంటాడు. దూర్వాసుడు శిష్య సమేతంగా తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని గ్రహించి కోపం వస్తుందన్నమాట ఆయనకి. అతిథినైనా నన్ను భోజనానికి రమ్మని పిలిచి నేను రాకుండానే నువ్వు పాలన చేసి నన్ను అవమానించావు అని పలికి తన శిరస్సు నుంచి ఒక జటం తీసి శక్తిని సృష్టించి అంబరీషుని వధించమని ప్రయోగిస్తాడు. అంబరీషుడు భయంతో దిక్కుతోచని స్థితిలో శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తాడు. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీ మహావిష్ణువు పంపిన విష్ణు చక్రం ఆ శక్తిని హతమార్చింది. అంతేకాకుండా దూర్వాసుని కూడా శిక్షించడానికి అతన్ని వెంటబడి వచ్చింది. తనని తాను రక్షించుకోవడానికి దూర్వాసుడు ముల్లోకాలు తిరుగుతాడు, కానీ ఆయన్ను రక్షించేవారే లేరు. చివరకు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని శరణు చొచ్చాడు. అప్పుడు విష్ణుమూర్తి నేను చేయగలిగింది ఏమీ లేదు, నువ్వు అంబరీషుడినే శరణ వేడుకో అని చెప్పాడు. భక్తుడైన అంబరీషుని ఎలా విచక్షణారహితంగా తాను చూపిన ఆగ్రహం అనుచితం అని గ్రహించిన దూర్వాసుడు తిరిగి అంబరీషుని వద్దకు వచ్చి రక్షించమని ప్రార్థిస్తాడు. తక్షణమే సుదర్శన చక్రం అంతర్ధానం అవుతుంది. దూర్వాసుడు అంబరీషుని హరిభక్తికి సంతోషించి ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అంబరీషుడు సుదర్శన చక్రాన్ని నమస్కరించి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్మణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. ఓ సుదర్శన దేవ, నిజ భక్తుల శత్రువుల సమూహాలను చీల్చేవాడా, సకల గుణాలను భూషణంగా దాల్చినవాడా, సంసారమందు చుట్టుముట్టే భయాలను రక్షించేవాడా, జగత్తులకు గొప్ప స్థితికి కారణమైన వాడా, అన్ని రకాల దుష్కర్మలను పోగొట్టేవాడా, వేదాలలో ప్రబోధించిన గొప్పవాడైన ధర్మాలకు ఆలంబనమైన వాడా, నా అందు ఉన్నవాడా నీకు జయముగాక అని సుదర్శనాష్టకాన్ని ప్రారంభించి విష్ణుమూర్తి ధరించే 5 ఆయుధాల్లో మొదటిది ప్రశస్తమైన సుదర్శన చక్రరాజం. పురాణ కాలంలో శివుని అనుగ్రహం కోసం విష్ణుమూర్తి ఆయన్ని సహస్ర కమలాలతో అర్చించడానికి పూనుకుంటాడు. పూజా సమయంలో ఆఖరి కమలం మాయం అవడంతో తన కన్నునే పెరికి విష్ణుమూర్తి సమర్పిస్తాడు. అప్పుడు ప్రత్యక్షమైన మహాదేవుడు విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు. విష్ణువుకు వేలాది నామాలున్న చక్రపాణి అన్న నామమే ఆనాటి నుంచి అత్యంత ప్రసిద్ధికి ఎక్కింది. మరో గాథ ఏంటంటే సూర్యుని వేడిమికి తగ్గించడానికి ఆయన దేహాన్ని పదును పెట్టగా రాలిపడ్డ రజనే సుదర్శన చక్రాకృతి దాల్చింది.
సూర్యుడు సహస్ర కిరణుడైతే సుదర్శనుడు 1000 బాహువులు కలవాడు. ఆయన తేజం లోకానికి చీకట్లను పోగొడుతుందని, శత్రువుల రక్తంతో తడిసినందువల్ల దేహమంతా ఎర్రగా ఉంటుందని వర్ణిస్తారు. త్రేతాయుగంలో సుదర్శనుడు కార్తవీర్యార్జునుడే జన్మించినప్పుడు కూడా 1000 చేతులు ఉన్నాయి. ఇతిహాస కాలంలో సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు ఖాండవ దహన వేళ అగ్నిదేవుడు కానుకగా సమర్పించాడు. విష్ణు చేతిలోని ఆయుధమైన ఆయనకు ప్రత్యేక ప్రతిపత్తి ఉందని, తన భక్తులను ఆయన రక్షిస్తాడని వర్ణించే కథలు అనేకం ఉన్నాయి. అటువంటి కథల్లోనే అంబరీషుడు కథ. భక్తుడిని రక్షించడానికి దూర్వాసును తరుముకుంటూ వస్తున్న సుదర్శన చక్రాన్ని తాను కూడా ఆపలేడని, అంబరీషుడే అందుకు సమర్థుడని విష్ణువు చెప్తాడు. సుదర్శన సంహిత పేరుతో ఉండే తంత్రశాస్త్ర గ్రంథంలో అమృత సంజీవన స్తోత్రం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ సుదర్శనాన్ని గనక ఉపాసిస్తే అన్నీ లభిస్తాయి మనకి. ఈ వైష్ణవ ఆలయాల్లో గర్భగుడి మీద సుదర్శన చక్రం కనిపిస్తుంది. గర్భగుడిలో కూడా మూల విరాట్ చెంత సుదర్శనం ఉంటుంది. ఆ విధంగా సుదర్శన చక్రాన్ని కనుక దర్శిస్తే రోగాలన్నీ నశిస్తాయి. భద్రాచలంలో వెలిసిన సుదర్శన చక్రం భక్త రామదాసు గోదావరి నదిలో మునిగినప్పుడు లభించిందని చెప్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతోనే ముగిస్తాయి. ఇలా సుదర్శన చక్రాన్ని ప్రార్థించి దూర్వాసుని రక్షించమని అంబరీషుడు వేడుకుంటాడు. ఆయన చూపిన దూర్వాసుడు భగవంతుడు సద్గుణాలు కలిగిన భక్తులను రక్షిస్తాడని చెప్పడానికి ఇంతకంట ఉదాహరణ ఏం లేదు. దూర్వాసుని కోపమే ఆయనకు శత్రువు అయింది. అంబరీషుని శాంతమే ఆయనకు రక్ష అయింది. ఆయన చూపిన ఓర్మి తిరిగి వారిద్దరి మధ్య సద్భావాన్ని నెలకొల్పింది. ధర్మబద్ధమైన అంబరీషుని పరిపాలన ప్రజలకు సంతోషకరమైంది. ఈ వృత్తాంతం విన్నప్పుడు సుమతి శతకారుని తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు అనే పద్యం మనకి గుర్తుకొస్తుంది. కాబట్టి దూర్వాసుని కోపం అనేది తెలియజేయడం కోసం దూర్వాసుడు తండ్రి అత్రి మహర్షి, తల్లి అనసూయాదేవి. దూర్వాసుడు గొప్ప తపశ్శక్తి కలవాడే కానీ ముక్కోపి. ఆయన కోపానికి అందరూ భయపడేవారు. ఓసారి దూర్వాసుడు దేవలోకానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో విద్యాధర కన్య పారిజాత పుష్పహారాన్ని చేతపట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఆ పుష్పహారాన్ని తనకిమ్మని దూర్వాసుడు ఆమెను కోరుకుంటాడు. ఆయన కోపం గురించి తెలిసినటువంటిది ఆ కన్య ఆ పుష్పహారాన్ని దూర్వాసుని చేతిలో పెట్టి ఇస్తుంది. దూర్వాసుడు ఆ హారాన్ని తీసుకుని దేవలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో దేవేంద్రుడు ఐరావతం అనబడే దేవలోకపు ఏనుగును అధిరోహించి విహారానికి వెళ్తూ ఉంటాడు. తాపసైన దూర్వాసుడు ఇంద్రుని చూసి ఆశీర్వదించి ఏనుగు కుంభస్థలం పైన హారాన్ని వేస్తాడు. పువ్వుల సువాసనకి తుమ్మెదలు వచ్చి ఐరావతాన్ని చుట్టుముట్టి వృధ చేస్తున్నాయి. ఏనుగుకి అసహనం కలిగి ఆ పుష్పహారాన్ని కింద పడేసి కాలుతో తొక్కేస్తుంది. దూర్వాసుడికి అది చూసి కోపంతో మండిపోయి, నీ పట్ల ఉన్న గౌరవంతో నేను సుగంధభరితమైన పుష్పహారాన్ని ఇచ్చాను, నువ్వు దాన్ని ఐరావతానికి వేసి నన్ను అవమానించావు, కాబట్టి నీ దేవేంద్ర పదవి సమత సంపదలు సముద్రమున కలియుగాక అని శపిస్తాడు. దూర్వాసుడు శాపంతో దేవేంద్రుడు అసక్తుడైపోయాడు. ముక్కోపోయిన దూర్వాసుడు అంటే ముల్లోకాలకి భయమే. ఈ కోపాన్ని తగ్గించుకుంటే మనం విచక్షణ జ్ఞానాన్ని కలిగి చక్కటి సత్కార్యాలు చేయొచ్చు. ఎంత గొప్పవారైనా శక్తిమంతులైనా కోపం, మదం, ఆశ్చర్యాలు పట్ల నిగ్రహం లేని వారైతే అవే వారికి అప్పుడప్పుడు ఆపదను కలగజేస్తాయి. కాబట్టి కోపాన్ని విడనాడి సత్ప్రవర్తన కలిగి భగవత్స్మరణ చేస్తూ ఉండాలి. మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.